ఇంకేం ఫ్రెండ్స్, సండే వచ్చేసింది. ఎవ్రీ సండే విజిటింగ్ అట్ గార్డెన్. సండే వచ్చి అట్లా తోటలో విహారం చేస్తూ ఉంటాను. చెట్లను చూస్తూ ఉంటాను. చెట్లలో పూలు ప్లస్ చెట్లు మొక్కలు హెల్తీగా ఉన్నాయా లేదా అని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మనము వారానికి ఒకసారి. ప్లస్ అలాగే మిద్దె కూడా నీట్గా ఉందా లేదా, వర్షాకాలం కదా ఎక్కడన్నా నీళ్ళు నిలిచినాయా లేదా అవి కూడా చూసుకోవాలి. అలాగే నీళ్ళు నిల్చుంటే శుభ్రం చేసుకోవాలి. లేదంటే మనకు టెర్రస్ గార్డెన్ పైన నీళ్ళు నిలిచి ఫంగస్ ఫామ్ అవుతుంది. అవన్నీ గమనించుకోవాలి. ఈగ చూడు ఎంత బాగుందో ఈ పువ్వు పైన. ఇవి వచ్చినాను కట్లీఫ్ కోన్ ఫ్లవర్స్. ఓకే, హెల్తీగానే వస్తున్నాయి. అదే ఏదైనా అన్హెల్దీ ఉంటే కేరింగ్ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకనేసి ఎవరీ సండే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను చెట్లని. జస్ట్ కొంతసేపు అట్లా రిలాక్స్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత. అట్లే హాట్ సన్ కూడా ఉంటుంది కదా, మనకు విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. అందుకనేసి కొంతసేపు ఒక ½ అవర్ స్పెండ్ చేస్తూ ఉంటాను ఇక్కడ. ఓకే, చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తున్నాయి ఫ్లవర్స్. మనకు అప్పుడే తెలిసిపోతుంది మొక్క హెల్తీగా ఉందా లేదా అనేసి. ఒకవేళ అన్హెల్తీగా ఉంది అంటే కనుక మనకు నీమ్ ఆయిల్ దొరుకుతుంది కదా, దాన్ని ఒక 2 డ్రాప్లు వేసేసి కొంచెం సోప్ లేదంటే సోప్ వేసేసి బాగా నీట్గా నీళ్ళల్లో వేసేసి గలగరిచ్చేసి స్ప్రే చేసేస్తే కనుక హెల్తీగా వస్తాయి మొక్కలు. ఆ స్మాల్ టిప్ అయితే నేను ఒక 6 months ముందు స్ప్రే చేసినాను. ఆ తర్వాత ఏం స్ప్రే చేయలేదు. ఒక్కోసారి ఏం స్ప్రే చేయనవసరం లేదు, కానీ ఒక్కొక్కసారి ఇవ్వాల్సి వస్తుంది నీమ్ ఆయిల్ స్ప్రే. 6 months నుంచి నేనేమి ఇవ్వడం లేదు. ఎక్కువ మందారం చెట్టుకు అయితే చీడ పడుతూ ఉంటుంది. అప్పుడు కూడా మజ్జిగ పులుసు వేసేస్తూ ఉంటాను. కాబట్టి మందారం చెట్టు కూడా హెల్తీగానే వస్తూ ఉంటుంది మా తోటలో. దానిమ్మ చెట్టు, ఇది వచ్చేసి శంఖం పువ్వు. పూలన్నీ వెల్కమ్ చెప్తా ఉన్నాయి. ఇంకా సండే కదా అని చెప్పేసి ఇవి వచ్చి వెల్కమింగ్ క్రోటన్స్. చాలా ముద్దుగా ఉన్నాయి కదా. ఇది వచ్చిందని కమ్మగిజ్జిరి అంటారు. సాయిబాబాకి ఇష్టం అని పెట్టినాను. ఇవి వచ్చి చెప్పాను కదా కవ్వించే కాస్మోస్. ఇంతే ఫ్రెండ్స్, సండే ముచ్చట్లు. బాయ్.